రాజేందర్ రెడ్డి సింగ్. ఎందుకంటే దేశంలో ఉన్న అందరి దగ్గర బికారీలను చేస్తే వీళ్ళకి బెటర్ కంట్రోల్ చేయొచ్చు. సింపుల్ వాళ్ళ కాన్సెప్ట్ అది. రాజేందర్ రెడ్డి సింగసాని పుల్వామా దాడి గురించి మాత్రం చెప్పరు ఇంటి దొంగలు. ఇప్పటి వరకు విచారణ ఎందుకు జరగదు? మొన్న పార్లమెంట్ మీద దాడి పొగ బాంబు పెట్టిరు. ఇప్పటి వరకు విచారణకు ఎందుకు జరగదు? కాంగ్రెస్ ఆయనలో జరగలే? ఇట్లా దాడులు జరిగితే దోషులకు శిక్షలు పడలేదా? భక్తులు పారిపోతుంటే అరెస్ట్ చేసి నేపాల్ దొరకబట్టి లోపలేలే? అఫ్జల్ గుర్ నుర్దియలే? కసం నుర్దియలే? ప్రజ్ఞా ఠాకూర్ అంటే ఆమెను అరెస్ట్ చేయలే? మరి అట్లా బీజేపీ ఆయనలో ఇన్ని దాడులు జరిగితే ఎందుకు అరెస్టులు అయితే లేవు? ఎందుకు విచారణ జరుగుతలేదు? విచారణ జరిగితే వీళ్ళే ఫస్ట్ లోపల ఉంటారు కదా, వాళ్ళ మీద వాళ్ళు చేసుకోరు కదా. అంటే అక్కడే దొరికిపోతున్నాడు కదా. ఇట్లా మాట్లాడితే నీ దగ్గర ఆధారం లేదు, అది ముచ్చట అర్థమవుతుంది కదా. ఆధారం ఉండేటట్టు చేస్తావురా నువ్వు? దరిద్రుడు. సమితి శిఖ చిన్నజీఆర్ గాడు తెలుగు రాష్ట్రాలకు పట్టిన ఈ చిన్నజీఆర్ గాని లాంటి వాళ్ళందరూ సింపుల్ గా అర్థం కావాలంటే పార్లమెంట్ ఓపెనింగ్ కి ఇంత బొర్రలు వేసుకొని ఆరెంజ్ కాషాయం వేసుకొని వచ్చి చూసిన వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీ తోటి ఏమేమి పాలసీ చేయించానో చేయిస్తున్నారు. ఆర్య బ్రాహ్మణ మెంటాలిటీ ఉన్న వాళ్ళు, ఆర్య బ్రాహ్మణ సనాతన అధర్ములు ఈ నయా రాజ్యాంగాన్ని రాయిస్తున్నారు. అర్థమైందా? వాళ్ళ రాజ్యాంగంలో దేశ ప్రజలందరూ బిచ్చమాడుకోవాలి, సంపద అంతా వాళ్ళ దగ్గరే ఉండాలి. మహేష్ రాజ్బోడా డాష్ 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 ఎక్కడికి ఇక అంతే. ఇక వాడు ఏంటంటే ఇక నేను ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడియండి రా. అక్కడ ఉన్న వాళ్ళని ఇప్పుడు అజయ్ బాబు మాట్లాడియండి. ఆయన ఎందుకు అరెస్ట్ చేసినవరా అంటే వాడు ఏమంటుండు? ఇక్కడికి వచ్చి మాట్లాడరా గొర్రె బిడ్డ అంటున్నాడు. వాడు కాంగ్రెస్ అంటున్నాడు, పేడు కుక్క అంటుండు. ఏడరా ఎవడిచ్చిర్రా నాకు పేడు చూపెట్టరా, ఒక్క చిల్లి గవ్వ చూపెట్టరా. 10 ఏళ్ళ నుంచి కంటిన్యూస్ నాకు ఎవడన్నా పేడు చేస్తారా? పిచ్చి నా కొడక. ఏది ఇక్కడికి ఇక గదే వాళ్ళకు ఎవడు మాట్లాడు, ఇక్కడికి వచ్చి మాట్లాడు, అక్కడికి వచ్చి మాట్లాడు. మరి మోడీ ఎందుకు వచ్చిర్రా అమెరికాకి సంబంధించిన వాట్సాప్ నువ్వెందుకు వాడుతున్నావురా? ఫేస్బుక్ నువ్వెందుకు వాడుతున్నావురా? అమెరికా కంపెనీలనే కదా ఇప్పుడు మెజారిటీ ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్ని ఎక్కడైతున్నాయిరా? మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ ఎవరిరా? ఇప్పుడు గ్రాక్ గీక్ ఎవరిరా? ఏం మాట్లాడతారు? ఏదన్నా నేను చెప్పింది తప్పా రైటా మాట్లాడాలి కానీ ఆడున్నోని ఇబ్బంది పెడతా, ఇక్కడున్నోని ఇబ్బంది పెడతా, ఎవరిని మాట్లాడితే వాని మీద బురద వెళ్తా అంటే తోలు తీస్తాం చెత్త నా కొడక. రా కాళ్ళకి రా, నువ్వేం చెప్తావు చెప్పు చూద్దాం. దమ్ముంటే ఒక కాంటెంట్ మాట్లాడు, బూతులు లేకుండా సమస్య మీద మాట్లాడు. ఇక్కడికి రా అనేది సమస్యనారా? అది ప్రజా సమస్యనారా? ఎక్కడున్నా మాట్లాడతాం, ఆడున్నా మాట్లాడతాం, ఈడున్నా మాట్లాడతాం. ఆడుంటే ఇంకెక్కువ రక్షణ పెట్టుకుంటాం. ఎందుకు ఊరుకుంటాం రా చెత్త నా కొడక. నేను ఒక్కనే మాట్లాడతాను కదా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతారు కదా. వీడొక్కడే ఉన్నాడు మహేష్ అంటాడు. వాడి ఫుల్ నేమ్ కూడా పెట్టుకోడు వాడు. నీ బొడ్డు కోసం నీ చిన్నప్పుడు పెట్టిన నీ ఇంటి పేరు పెట్టుకోరా, బోసుడికే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం.